హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక కీలకమైన సందర్భము అంటే ఆయన బాప్తిస్మము గురించి తెలుసుకుందాము. ఈ సందర్భము మత్తయి సువార్త 3వ అధ్యాయములో 13 నుండి 17 వచనాలలో చూస్తాము. ఈ సందర్భము యేసు ప్రభువు యొక్క సేవ ప్రారంభము మరియు మన జీవితములో బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. దీనిలో ఉన్న ఆత్మీయ అర్థాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం యొర్దాను నది ప్రాంతములో యేసు ప్రభువు వారి బాప్తిస్మము సందర్భంలోకి వెళ్ళిపోదాము రండి. ఇప్పుడు మనము యొర్దాను నది ప్రాంతమును చూస్తున్నాము. అక్కడ బాప్తిస్మము ఇచ్చు యోహానుగారు, ఆయన యేసు ప్రభువుగారికి బంధువు. అప్పుడు ఆయన ఈలాగున బోధిస్తున్నారు, ప్రజలారా, పశ్చాత్తాపము పడండి, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయండి, మరియు మీ హృదయాలను పాపాల నుండి శుద్ధి చేసుకోండి. యూదే మరియు యెరూషలేము నుండి వచ్చిన ప్రజలు యోహాను వద్దకు వచ్చి తమ పాపాలను ఒప్పుకుంటూ ఆయన చేత యొర్దాను నదిలో బాప్తిస్మము పొందుకున్నారు. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలే నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. యోహాను యేసు ప్రభువువారు ఎవరో గుర్తించి, అందుకు యోహాను, నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనే యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువువారు ఇలా అన్నారు, ఇప్పటికి ఇలా కానివ్వు, నీతి యావత్తూ ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అని అతనితో అన్నారు. అప్పుడు యోహాను అలాగే చేశారు. యేసు ప్రభువువారు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. అప్పుడు ఆకాశము తెరవబడుటయు దేవుని ఆత్మ పావురము వలెదిగా తన మీదికి వచ్చుట చూస్తాము. ఇదిగో, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ దైవికమైన ధృవీకరణ యేసు ప్రభువుగారి యొక్క సేవ పరిచర్యకు ఆరంభముగా చూస్తాము. యేసు ప్రభువుగారి బాప్తిస్మము కేవలం ఒక చరిత్రాత్మక ఘటన కాదు, మానవుని శుద్ధీకరణ మరియు దేవుని సంకల్పము నెరవేర్చే దేవుని కుమారుడుగా మనకు కనిపిస్తారు. ఈ ఆధ్యాత్మిక విషయమును నుండి మనము ఏమి నేర్చుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువువారు ఈ లోకంలో ఎలా జీవించారో అలాగే మనము కూడా ఆయనే నిజ రక్షకుడు అని నమ్మి బాప్తిస్మము తీసుకొని ఆయనలాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా ఉండాలి అని. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.